పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మిగనూరు నియోజకవర్గం ప్రజల ఆరాధ్య దైవంగా భావించే దివంగత నేత శ్రీ మాచాని సోమప్ప గారి స్మారకార్థం 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఫిజికల్లీ ఛాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా వీవర్స్ కాలనీ గ్రౌండ్స్లో జరుగుచున్న క్రికెట్ టోర్నమెంట్కు ముఖ్య అతిథులుగా హాజరైన భారతీయ జనతా పార్టీ నాయకులు, దేశాయ్ నెట్వర్క్ అధినేత శ్రీ గురురాజ్ దేశాయ్ గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలను మన ఎమ్మిగనూరు టౌన్లో నిర్వహిస్తున్నందుకు మేనేజిమెంట్ వారికి ధన్యవాదములు తెలియచేస్తూ, అన్ని ప్రభుత్వ ఉద్యోగులను మరియు మిగతా అన్ని సెక్టార్ల వారిని సమన్వయపరిచి క్రీడలకు ప్రోత్సాహమివ్వడం అనేది గొప్ప విషయానికి అన్నారు. ఈ రోజు జరిగిన పోటీలో భరత్ అడ్వొకేట్ టీము మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ టీము తలపడగా రెవెన్యూ డిపార్ట్మెంట్ టీము గెలుపొందింది. వారికి గురురాజ్ దేశాయ్ గారు మూమెంటోలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాచాని సోమప్ప ట్రస్ట్ కృష్ణయ్య గారు, ఆర్గనైజర్ షరీఫ్ గారు, అన్వార్ బాషా గారు, మాజీ సర్పంచ్ ఎల్ఎన్సీ కాలువ చైర్మన్ రామన్న గౌడు గారు, బీజేపీ నాయకులు కె శివ, బీజేపీ మైనారిటీ నాయకులు బైలుప్పుల సుభాన్ గారు, దానియల్, మినల్గా, గని తదితరులు పాల్గొన్నారు. ఛాలెంజ్ ట్రోఫీగా ఈరోజు 25 సంవత్సరాల జూబ్లీ హిల్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి రెవెన్యూ టీం వాళ్ళు ఇక్కడ ఈరోజు గెలవడం జరిగింది క్రికెట్ పోటీల్లో. మరి అడ్వకేట్ వాళ్ళ టీం, భారత్ టీం కూడా బాగానే ఆడింది. నాకు తెలిసి ఫస్ట్లో ఒక 2 ఓవర్లు చూశాను, వీళ్ళే మ్యాచ్ కొడతారేమో అనుకున్నాను. వీళ్ళు 4s 6లు కొడుతుంటే మ్యాచ్ వీళ్ళే విన్ అవుతారేమో అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. కానీ నాకు బాధేసింది, ఏంటి బ్యాడ్ లక్, అంతే, ఇది జరుగుతుంటుంది మామూలుగా. లాస్ట్ క్రికెట్ అంటేనే అలాంటిది, లాస్ట్ మినిట్లో గేమ్ చేంజ్ అయిపోతుంది అన్నమాట, ఎటో వెళ్తుందనే చెప్పలేమన్నమాట. కానీ ఆల్ ది బెస్ట్. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినందుకు కూడా మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా మన ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఆర్గనైజర్ గారు కూడా చాలా ఎంతో కృషితో ఈ మన ఎమ్మిగనూరు టౌన్లో పెట్టడం అనేది మాకందరికీ చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఒక వికలాంగులకు స్మారకార్థంగా ఈ టోర్నమెంట్స్ పెట్టడం అనేది, మరి అన్ని డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఒక మీడియా కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళతో అందరితో అప్రోచ్ అయ్యి ఒక మంచి వాతావరణం నెలకొల్పి ఇక్కడ ఒక గేమ్ స్పిరిట్గా తీసుకుని అందరినీ ఒక అన్యోన్య భావంతో, అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి, అంటే ఏ విధమైన మనస్పర్ధలు లేకుండా ఉండాలనే ఒక ఆహ్లాద వాతావరణాన్ని కల్పించిన మేనేజ్మెంట్ వారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ.